టీబీ ముక్త్ భారత్ అభియాన్లో భాగంగా జిల్లాలోని టీబీ వ్యాధిపై అవగాహన, నిర్ధారణ చర్యలు, ఉచిత మందులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను పరిశీలించడానికి కేంద్ర ప్రభుత్వ టీబీ డివిజన్ బృంద సభ్యుడు డాక్టర్ భవానీ సింగ్ కుష్వాహా వచ్చారు. నగరంలోని ఏపీఐఐసి కాలనీలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం పరిశీలించారు. వైద్యులకు సూచనలు, సలహాలు ఇచ్చారు. అనంతరం వారంతా సిద్ధార్థ వైద్య కళాశాలలోని సిడిఎస్టిటి టీబీ ల్యాబ్ సందర్శించారు. అక్కడ వ్యాధి నిర్ధారణ పరీక్షలు, యంత్రాలు పనితీరును చూశారు. బృందంలో టీబీ అధికారి డి ధర్మారావు, గంగాధర్ దాస్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు. చివరిగా టీబీ వ్యాధిపై అప్రమత్తత, అవగాహనకు సంబంధించిన కోడపత్రిక ఆవిష్కరించారు. టీబీ ముక్త్ భారత్ అభియాన్ అనే ఒక ప్రోగ్రామ్ని మన భారత ప్రభుత్వం ప్రారంభించింది. దీనికి సంబంధించి 100 రోజులు ప్రత్యేక కార్యక్రమం అనేది మొదట 341 జిల్లాల్లో దేశవ్యాప్తంగా అమలు చేశారు. 100 రోజుల పాటు డిసెంబర్ 7 నుంచి మార్చి 23 వరకు. అయితే దాని తర్వాత మనకి అలా మన విజయనగరం జిల్లాలో మన ఆంధ్రప్రదేశ్లో చేయడం జరిగింది. దాంట్లో వచ్చిన సత్ఫలితాలను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు టీబీ ముక్త్ భారత్ అభియాన్ అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. దాన్ని మిగిలిన జిల్లాల్లో కూడా, అంటే మనకి గుంటూరులో, మనకి విజయనగరం జిల్లాలో జరిగింది. అదేవిధంగా మిగిలిన జిల్లాల్లో కూడా చేసి టీబీ పేషెంట్స్ని తొందరగా గుర్తించి వాళ్ళకి పూర్తి చికిత్స అందించే కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం జూన్ 2 నుంచి మన రాష్ట్రంలో అమలవుతుంది. దాని యొక్క పనితీరుని ఎలా ఉంది ఏమిటని పరిశీలించడం కోసం ఈ కేంద్రం నుంచి సెంట్రల్ టీబీ డివిజన్ బృందం రావటం జరిగింది. ఈ బృందం మొన్న చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కూడా పర్యటన చేశారు. క్షేత్రస్థాయిలో పర్యటన చేసి మన యొక్క ఫలితాలు బాగున్నాయని, మన యొక్క కృషి బాగుందని చెప్పడం జరిగింది. దీని తర్వాత మేము కూడా ఈ కార్యక్రమంలో గవర్నర్ గారిని కూడా కలిసి గవర్నర్ గారి ద్వారా కూడా నిక్షేమిత్రాలుగా గవర్నర్ గారు కూడా రిజిస్టర్ అవ్వడం జరిగింది. వారి దగ్గర నుంచి కూడా కొంతమందికి ఫుడ్ బాస్కెట్స్ అనేది డిస్ట్రిబ్యూషన్ అనేది చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం గురించి పరిశీలించారు. ఇవాళ రేపు కూడా మళ్ళీ స్టేట్ లెవెల్లో మీటింగ్ అవన్నీ జరుగుతాయి. ఇది మా సైడ్ నుంచి. నా పేరు డాక్టర్ రమేష్ అండి, స్టేట్ టీబీ ఆఫీసర్. మన రాష్ట్రంలో ప్రతి సంవత్సరం కూడా 80 నుంచి 84 వేల మధ్యలో కేసులు ఐడెంటిఫై అవుతాయండి 5 కోట్లలో. కాబట్టి మన రాష్ట్రము ప్రజెంట్ 1,158 మంది కేసులు ఉన్నట్టుగా మనం భావిస్తున్నాం. వాళ్ళందరికీ కూడా పూర్తిగా, అంటే మన రాష్ట్రంలో అత్యధికంగా మంచి సాంకేతికత కలిగిన జీన్ టెస్ట్, అంటే నాట్ అంటారు. ఆ నాట్ టెస్టింగ్ మనమే మొదలుపెట్టాం 5 years బ్యాక్. సో ఆ నాట్ టెస్టింగ్ ద్వారా వ్యాధి నిర్ధారణ చేస్తాం. వ్యాధి నిర్ధారణ అయిన వాళ్ళందరికీ కూడా మంచి మందులు ఫ్రీగా ఉచితంగా ఇవ్వటం, 6 నెలల పాటు వైద్యం అనేది జరుగుతుంది. అది కేవలం అదే ఈ కార్యక్రమంలో అది కూడా ఒక భాగంగా తీసుకోవడం జరిగింది. అందుకనే జనభాగీరథి యాక్టివిటీస్ అని చెప్పి టీబీ అవేర్నెస్ కలిగించడం కోసం స్కూల్స్లో వాటిల్లో కూడా ఈ కార్యక్రమాలు పెడుతున్నాం. అదర్ డిపార్ట్మెంట్స్, అంటే పర్టికులర్గా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇందులో కొన్ని చోట్ల ఇంట్రడ్యూస్ చేసాం. అలాగే కొన్ని పంచాయతీలు కూడా టీబీ ముక్త పంచాయతీలుగా గత సంవత్సరం 672 పంచాయతీలు డిక్లేర్ చేయడం కూడా జరిగింది. అంటే టీబీ పూర్తిగా నయమవుతుంది. మనకేంటంటే ఇది హెచ్ఐవి కాదు కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. यहाँ पे बाकी चीज़ें तो सरकार के हाथ में है और बहुत ही अच्छे तरीके से की जा रही हैं। एक अनुरोध जो आम जनता से, हमारे व्यापारी संघ से, बिजनेस फ्रेटर्निटी से, कॉरपोरेशन से रहेगा कि टीबी पेशेंट्स जो हमारे यहाँ होते हैं उनको न्यूट्रिशन का एक जो कंपोनेंट होता है वहाँ पे बहुत सपोर्ट की ज़रूरत होती है। और निक्षय मित्र इनिशिएटिव जो है, जो 2022 में चालू किया गया था, तो उस इनिशिएटिव के अंदर हम लोग टीबी पेशेंट्स को अडॉप्ट कर सकते हैं। इसके लिए निक्षय मित्र इनिशिएटिव अगर आप डालते हैं गूगल पे भी, तो साइट खुल जाती है, वहाँ आप सिंपली रजिस्टर कर सकते हैं और अपने इलाके के टीबी पेशेंट्स तक को चुन सकते हैं डीटीओ की हेल्प के माध्यम से। जो हमारे डिस्ट्रिक्ट टीबी ऑफिसर्स होते हैं, यहाँ पे हम डिस्ट्रिक्ट लेप्रेसी, ट्यूबरक्लोसिस एंड एड्स ऑफिसर जो बोलते हैं, उनके माध्यम से आप टीबी पेशेंट्स को अडॉप्ट कर सकते हैं। और अडॉप्शन में हम लोग उनको फैमिली बास्केट देते हैं, न्यूट्रिशन किट देते हैं, क्योंकि टीबी पेशेंट में कुपोषण, माल न्यूट्रिशन की
होने का अंदेशा काफ़ी ज़्यादा होता है। इसके अलावा जो एक चीज़ है कि साइको सोशल सपोर्ट वो आप टीबी पेशेंट को दें, उसके साथ बैठें, उसको समझाएं कि टीबी कोई असाध्य रोग नहीं है। ये टीबी बहुत अच्छे से ठीक हो जाता है अगर नियमित हम 6 महीने या उससे ज़्यादा का जो भी समय है उस तक अगर दवाई लेते हैं और वो रेगुलरली दवाई दें, इस पे आप लोग ध्यान दें। तो ये समाज के लिए, हमारे आंध्रा के लिए और हमारे देश के लिए आपका एक बहुत बड़ा सहयोग होगा। धन्यवाद।